అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఏం అర్థం కావట్లేదు. నైట్ అంతా అదే ఆలోచించుకొని కూర్చున్నాను. బ్రెయిన్ ఏం పని చేయలేదు అసలు. అందుకని ఈ రోజు మార్నింగ్ లేవగానే వర్కౌట్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకుని గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. దేవుడు ఏదో నా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తాడని నేనైతే గుడికి వెళ్ళను. కొంచెమైనా రిలాక్స్ గా ప్రశాంతంగా కూర్చోవచ్చు అని వెళ్తాను. బై ద వే ఇది నా డే 29 ఆఫ్ మై 80 days వెయిట్ లాస్ ఛాలెంజ్. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు ఏమవుతుంది మన లైఫ్ లో, హెల్త్ ఏమవుతుంది, లైఫ్ ఎటు వెళ్తుంది ఏం అర్థం కాదు. అసలు ఎందుకు బ్రతుకుతున్నాం అనేది రీజన్ కూడా అర్థం కాదు. ఇలాంటి టైంలో చాలా వీక్ అయిపోతుంది నా మైండ్ అయితే. ఏమీ అర్థం కాదు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఏం ఆలోచించినా ఎంత ఆలోచించినా నాకు నేనే మోటివేట్ చేసుకొని నన్ను నేనే పుష్ చేసుకుంటాను. నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా ఎవరు మనల్ని మోటివేట్ చెయ్యరు, మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. నేనైతే నా మనసుతోని, నా మైండ్ తోని, నా హెల్త్ తోని, నా సిచ్యువేషన్స్ తోని అన్నిటితో నాకు నేనే ఫైట్ చేసుకుంటాను. ఎవరి సలహాలు ఎవరి మాటలు వినాలని అస్సలకే అనిపించదు నాకు. మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకెళ్తేనే మనం అంటే ఏంటో మనకు అర్థం. మనం ఏం చేయాలో, ఏది ఇష్టమో, ఏది తినాలో మనకు తెలుసు కదండి. ఇంకా సలహాలు తీసుకునే విషయం ఏంటంటే అందరి దగ్గర అన్ని సలహాలు తీసుకున్నాం అనుకోండి, ఏది చేయాలో కన్ఫ్యూజన్ వచ్చి బుర్ర పాడైపోతుంది. సో ఎవరి మాటలు పట్టించుకోకండి. ఎవరేమనుకుంటే మీకేంట్లే అనుకోని మన పని మనం చేసుకుంటూ పోతేనే మన పని అవుతుంది. అందరూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ పోతుంటే మనం హ్యాపీగా ఉండలేం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవడి స్వార్థం వాడిదే అన్నట్టున్నాడు. పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు. నైట్ ఈ రోజు మార్నింగ్ నుంచి నేను ఏదో ఆలోచించుకుని ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.